నమ్మిన వారికి చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, యేసుని తరపున ప్రతినిధినై, దేవుని ప్రేమకు ప్రతిరూపమై, అతి వినయముగా ప్రతిమాలుచున్నాడు. నమ్ముము యేసు ప్రభువు, అతి వినయముగా ప్రతిమాలుచున్నాడు. నమ్ముము యేసు ప్రభువు. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. థాట్స్ ఇక 340 ఆదిపాట పుస్తకంలో 337 రండి రండి రయమున యేసుని. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, అభోనతడే. ప్రీతితో ప్రభుని చేరుడి, ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, అభోనతడే. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. ప్రయాసపడి భారము మోయువారు, అతి ప్రేమతో ఆహ్వానించెను. ప్రయాసపడి భారము మోయువారు, అతి ప్రేమతో ఆహ్వానించెను. భారమంతా పారదోలును, విశ్రాంతి ఇచ్చును. వేగమే రారము, ఈ మాట నిజము. భారమంతా పారదోలును, విశ్రాంతి ఇచ్చును. వేగమే రారము, ఈ మాట నిజము. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని, రక్షకునిగా అంగీకరించుడి. పాపపు జీతము నిత్య నరకము, ఓ పాపిని ఇక నీకెవరు. పాపపు జీతము నిత్య నరకము, ఓ పాపిని ఇక నీకెవరు. నిత్య జీవమియ్యవచ్చెను, నీ కొరకు వచ్చెను, తన ప్రాణమిచ్చెను, నిన్ను రక్షింపను. నిత్య జీవమియ్యవచ్చెను, నీ కొరకు వచ్చెను,
నన్ను చేరు వారి ఎవరి ధృవీకరించడు నేను తోసివేయడు ఈ మాట నమ్మును నన్ను చేరు వారి ఎవరి ధృవీకరించడు నేను తోసివేయడు ఈ మాట నమ్మును రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను క్రీస్తు యేసు నిన్ను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెను నీదు దోషమంతటికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు చేరుము నీదు దోషమంతటికై రక్తము కార్చెను శిక్షను పొందెను యేసు తగ్గుము రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి పాపులారా బలువిడి పాపుల మీదునే సునిచెరుడి పాపులారా బలువిడి పాపుల మీదునే సునిచెరుడి శక్తితో నీవు రక్షించును సంతోషమిచ్చును సందేహపడకు సువార్త నమ్మును శక్తితో నీవు రక్షించును సంతోషమిచ్చును సందేహపడకు సువార్త నమ్మును రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి నీదు పాపమునంతటి నీదు పాపమునంతటి ఏకముగా తోపుకొనినా ఆయనే రక్తముతో కరుణ ప్రేమతో కాపాడు నిప్పుతో కరుణ శక్తితో ఆయనే రక్తముతో కరుణ ప్రేమతో కాపాడు నిప్పుతో కరుణ శక్తితో రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి ప్రీతితో ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభువులతడే ప్రీతితో ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే రాజుల రాజువే ప్రభువులతడే రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి రంగి రంగి భయమున యేసు రక్షకుని అంగీకరించుడి
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ఈ రాత్రి సమయంలో ప్రభు బిడ్డ శంకరరావు అన్న గారు అతను బట్టి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి దేవునికి ఎంతో వందనస్తులైందా. ఆ యొక్క వారు ఎంతో దేవుని ప్రేమించి అలా మన దగ్గర ప్రార్థన పెడతారా అని అడిగినప్పుడు ఎంతో సంతోషంతో వారి ఆశను దేవుడు నెరవేర్చినందుకు దేవునికి ఎంతో వందనస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఇప్పుడు రాగలిగిన బిడ్డలందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం దేవా. గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు తండ్రి. ప్రభా, నువ్వు మా కొరకు ఎందుకు వచ్చావో ఆ పర్పస్ లేక ఆ ప్రణాళిక మా జీవితాల్లో మీరు నెరవేర్చి పెట్టమని కోరుతున్నాం దేవా. ప్రభా, ఆ యొక్క ఉద్దేశాలు మాకు ప్రకటించమని కోరుతున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా తెలుపులను కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మీకు దయచేయండి. రాగలిగిన బిడ్డలందరూ బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ప్రభా, ఇంకెవరైనా మార్గం అది ఉంటే చక్కని యొక్క వేదొరకడానికి మీకు దయచేయమని కోరుతున్నాం దేవా. దేవా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సంధించిన రక్షణ లేని వారికి రక్షణ నేను కలిగించమని కోరుతున్నాం దేవా. ప్రభువులను విశ్వాసించడానికి వారి మనసును తెరవబట్టడానికి మీకు దయచేయమని కోరుతున్నాం దేవా. దేవా, నువ్వు ఒక్కడవే తండ్రి పరలోకానికి మార్గమై ఉన్నావు. నువ్వు ఒక్కడవే నిత్య జీవం కలిగిన వాడు. నువ్వు ఒక్కడవే సత్యవంతుడైన దేవుడు. నీకు మించిన వారు ఎవ్వరు లేరు నాయన. అటువంటి గొప్ప సత్యాలు ప్రభా యేసుక్రీస్తును గుప్తమై ఉండి ఆ యేసుక్రీస్తును మా కొరకు బలిదానంగా అర్పించావు. నీకు వందనాలు, స్తుతిస్తోత్రాలు. మీ సహాయాన్ని కోరుతున్నాం. కొన్ని మాటలు మీ పక్షాన నిలబడుతున్న నాకు మీ సహాయం దయచేయమని, పరిశుద్ధాత్ముడే మాతో మాట్లాడటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మాటను మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. పర్వాలేదు, దగ్గర చూడండి, లేకపోతే వినండి. బయట వారు కూడా ఎవరైనా వింటే, దేవుని వాక్యాన్ని వింటే అదేంతో మనకు శ్రేయస్కరంగా ఉంటుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనం అందరం కలిపి చదువుకుందాం. చదువుదామండి. ఆమె ఒక కుమారుని కను, తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అనే పేరు పెట్టుకోవలను. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం కూడా అందరం కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం అందరం చదువుకుందాం. మహామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా రక్షకుడు, లోకరక్షకుడు. ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి ముఖ్యంగా ఈ కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ కూటాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాం. దేవుడు ఈ లోకానికి
యేసు ప్రభువారు రక్షకుడుగా వచ్చినారు. ఇందులో కొన్ని సత్యాలు మనము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. క్రిస్మస్ అంటే ఏంటంటే విధేయత, ఒబీడియన్స్. ఎంతో విధేయులైన కొందరు ఉన్నారు ఈ గ్రంథం, ఈ యొక్క క్రిస్మస్ యొక్క వృత్తాంతంలో. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు 89 అధ్యాయాలు ఉన్నాయి. మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు, లూకా సువార్తలో 24 అధ్యాయాలు, యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. 89 అధ్యాయాలలో యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి, యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి కేవలము 2 సువార్తికులే రాస్తున్నారు. ఒకటి మత్తయి, రెండవది లూకా గారు. 89 అధ్యాయాలలో 4 అధ్యాయాలు ఆయన యొక్క జననమును గురించి రాయబడి 4 అధ్యాయాలు. ఇక ఈ 89 అధ్యాయాలు ఆయన మరణమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి 4 రాశారు. 4 సువార్తికులు రాశారు. మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా గారు రాశారు, యోహాను గారు 4 రాశారు. 12 అధ్యాయాల్లో ఆయన మరణమును గురించి, తర్వాత ఆయన పునరుద్ధానమును గురించి మనము చూడవలసినటువంటి వారు ఉన్నాం. మిగతా అధ్యాయాలన్నీ సువార్తికులు ఏమి రాశారంటే ఆ రక్షకుని యొక్క పరిచర్యను గురించే రాయబడింది. ఆ రక్షకుని యొక్క ప్రేమ, ఆ రక్షకుని యొక్క పరిచర్య, భూలోకంలో ఆయన ప్రకటించిన వాక్య భాగాలు లేక ఉపమానాలు అన్నీ కూడా రాయబడింది. దాన్ని బట్టి మనం ఏం చేస్తారంటే యేసు ప్రభువారు లోకములో నమ్మబడ్డాడు, రక్షకుడని లోకములో ఏమయ్యాడండి, నమ్మబడ్డాడు. మొదటి తిమోతేయుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగా నమ్మబడిన రక్షకుడు ఆయన ఎవరంటే నమ్మబడిన వాడు. ఎంతగా నమ్మబడ్డాడంటే ఆయన పుట్టుక ఒక అద్భుతమైతే ఆయన జీవితం కూడా అద్భుతమే. ఆయన మరణ పునరుద్ధానాలు కూడా ఎంతో అద్భుతమైంది. అందుకే దేవుడు ఎందుకు ఈ లోకానికి తన కుమారుని పంపించాడు, యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, జాగ్రత్త వినండి. ఎందుకు వచ్చారంటే ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చారు. పాపులను రక్షించుటకు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి వచ్చారు. చాలా మంది ఈ రీతిగా అడగవచ్చు, పాపము ఏదో పుణ్యం వల్ల పోతుంది అని నమ్మే వారికి ఒక గొప్ప ఉదాహరణ మీకు చెప్పాలని కోరుతున్నాం. పాపము పుణ్యం వల్ల పోదు. పాప పరిహారం చెల్లిస్తేనే కానీ పాపం పోదు. అందరూ అనుకుంటారు పాపం అనేది ఏదైనా మనం పుణ్యం చేస్తే, ఏదైనా మంచి పని చేస్తే పాపం పోతుంది అనుకుంటాం. దానివలన పుణ్యము కాదు, నీకు వచ్చి ఈ వ్యక్తి మంచోడ్రా అని చెప్తారు అంతే, అంతకు మించి వేరొకటి చెప్పరు. పాపం ఎప్పుడు కూడా పుణ్యం వలన పోదు, కానీ ఒక పాప పరిహారము చెల్లిస్తేనే పాపము పోయేదిగా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఒక దొంగ ఉన్నాడు, ఆ దొంగకి శిక్ష వేశారు, జడ్జి గారు శిక్ష వేశారు. శిక్ష వేసిన తర్వాత అన్నాడు, అయ్యా నేను తప్పు చేశాను నిజమే, కానీ ఇప్పుడు మీరు వేసిన శిక్ష, ఈ 3 సంవత్సరాల శిక్ష నేను భరించలేను, ఏదైనా ఒక మంచి పని చేస్తానంటే విడిచిపెడతాడు ఆయన. ఏదైనా నేను ఒక మంచి పని చేస్తాను సార్, ఈ రోడ్లన్నీ ఊడ్ చేస్తాను, లేకపోతే ఇతరులకు మజ్జిగ పంచుతాను, లేకపోతే మంచినీళ్ళు సర్వేంద్రాలు పెడతాం, లేకపోతే వేరే ఇతరులకి కొన్ని బట్టలు నేను ఇస్తాను, ఈ పుణ్యం చేసుకుంటాను సార్ అన్నాడు అనుకోండి. జడ్జి ఒప్పుకోండి, అవే నువ్వేం చేసుకుంటావో నాకు అనవసరం, నువ్వేదైనా చేసుకో, దానివల్ల నీ శిక్షను నేను తగ్గించలేను, దానివల్ల నీ శిక్షను నేను తప్పించలేను అంటాడు జడ్జి గారు. పుణ్యం వలన మన పాపం పోతే మనకన్నా బాగా దాన ధర్మాలు చేసిన వారే మొదటి ఆ మోక్షంలో ఉంటారు, ఆ పరమరాజ్యంలో ఉంటారు, మోక్షంలో ఉంటారు. పుణ్యం వలన పాపం పోదు. అప్పుడు ఆ జడ్జి గారు అంటారు ఏమిటంటే, నువ్వు ఏంటంటే
నువ్వు ఏమంటుందండి, ఫైన్ కట్టు లేకపోతే శిక్షణ అనుభవించు అన్నారు. సరే, ఇప్పుడు మనకు ఉంది, జాగ్రత్త రండి. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అదే బైబిల్ కూడా చెప్తుంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైన్ అయినా కట్టాలి, శిక్ష అయినా మనము భరించాలి. అంతే కదా. ఆయన అంటాడు, నేను పుణ్యం చేస్తాను, నేను బట్టలు పంచుతాను, నేను మంచినీళ్ళు ఇస్తాను, లేకపోతే స్కూల్స్ కట్టిస్తాను, నేను మట్టుకు జైలుకి వెళ్ళను, నేను మట్టుకు శిక్ష అనుభవించినట్టే కుదరదు. మన పాపపు ప్రయోజనము, మన శిక్ష, మన పెనాల్టీ ఎంత, ఆ విమోచన ప్రయోజనముగా ఆయనే చెల్లించాడు. అందుకొరకు యేసుప్రభువు వారు ఇచ్చారు. యేసుప్రభువు వారు భూలోకంలో ఎందుకు వచ్చారంటే, యేసుప్రభువు వారు ఎందుకు పుట్టారంటే, మార్క్స్ వార్త 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా ప్రాణము పెట్టడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన ప్రభు ఈ లోకంలో ఆ యొక్క మన శిక్ష యొక్క పెనాల్టీని లేక ఆ యొక్క క్రయధనాన్ని చెల్లించి మన శిక్షను ఆయన భరించాడు. పుణ్యం వలన పాపం పోతే ఎంతో మంది ధన్యులు అవుతారు. కానీ పాపానికి ఒక పరిహారం ఉంది, అర్థమైందండి. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆయన గుండు పొట్టు వచ్చింది, జాగ్రత్త రండి. ఒక ఆయన చాలా గుండు పొట్టు వచ్చింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అయ్యా నీకు మంచి ఇంజక్షన్ ఇస్తారని జ్వరానికి ఇంజక్షన్ ఇస్తే ఆ గుండు పొట్టు తగ్గిపోద్దా? తగ్గదు. అలాగే పాపానికి పరిహారము ఒక బలి అర్పించబడాలి. పాపానికి పరిహారం పుణ్యము కాదు. ఒక గుండెపోటుకి జ్వరం యొక్క ఇంజక్షన్ ఇస్తే కుదరదు. ఆ గుండె బాగవ్వాలంటే, ఆ హృదయం బాగవ్వాలి అంటే పాపము ప్రోక్షించబడాలి. అందుకనే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అన్నాడు. రక్తము చిందించబడాలి, పాప క్షమాపణ మనకు దొరికేదిగా ఉంటుంది. ఇంకా ఒక ఉదాహరణ చెప్తాం. ఎవరైనా చేతులు మురికయ్యారు అనుకోండి, గొప్ప మంచి కాస్ట్లీ ఆయిల్ తీసుకొచ్చి, అర్థమైందండి, వేరుశనగ నూనె తీసుకొచ్చి కలుగుతావా? దానివల్ల పోదు. అది చాలా విలువైనదండి, ఇది చాలా బ్రాండెడ్ అండి, నా యొక్క మురికి పోవడానికి దీంతో కలుగుతాను, ఇంకా జిడ్డు అవుతాను. పుణ్యం ఇంకా నేను జిడ్డు చేస్తాను. స్వచ్ఛమైన నీళ్ళతో నువ్వు కలుపుకోవాలి. అలాగే ఏ పని ఎలా చేయాలో, ఏ పనికి ఎటువంటి పరిహారమో అటువంటిగానే నువ్వు చేయాలి. పాపానికి పుణ్యముతో పరిహారం చెల్లిద్దామంటే కుదరదు. పాపములకు పరిహారము ఒక బలి అర్పణ అర్పించాలి. ఆ బలి అర్పణ అర్పించడానికి కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ పవిత్రమైనది. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక దొంగతనం చేసిన వ్యక్తికి ఒక శిక్ష పడిన తర్వాత మరొక దొంగ వచ్చి విడిపించలేడు. ఒక పాపిని విడిపించడానికి మరొక పాపి అవసరం లేదు. ఒక పుణ్యాత్ముడు అవసరం కావాలి. ఆ పుణ్యాత్ముడు ఆ పరమ ప్రభు అయి ఉండాలి. పవిత్ర జన్మానుకుడై ఉండాలి. పవిత్ర జన్మ ఎత్తిన వాడుగా ఉండాలి. జాగ్రత్త. పుణ్యము వలన పాపము పోదు. వాళ్ళే అనుకుని ఇన్ని చెడ్డ తలంపులు వస్తున్నాయి, నాకు ఈ చెడ్డ తలంపులన్నీ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి నేను గుండు గీయించుకుంటాను అనుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ ఫ్యాషన్కి బాగుంటుంది కానీ నీ యొక్క హృదయం అయితే మారదు. తల బోడవుతుంది కానీ తలపుల మట్టుకు లోపల జరగాలి, ఆంతరంగికముగా బయట జరిగేవి పుణ్యాల వలన, బయట జరిగే తల యొక్క అర్పణల వలన మన పాపం పోదు. బలి అర్పణ అర్పించబడాలి. ఆ బలి పశువుగానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే కొన్ని మాటలు చూసుకుందాం. చూడండి, 27వ వచనం 1:21. ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే అనే మాట కాదు, ఆయనే రక్షించాడు. ఇంకెవరు రక్షించారు? ఒక్క మాటని, ఆయనే రక్షించాడు. ఇంకొకరు రక్షించలేదు. ఎప్పుడు వాడతారు ఈ పదం? ఎప్పుడు వాడతారు?
నేను అనేకమైన ఉదాహరణలు చెప్తున్నాను ఈ రాత్రి. చూడండి, ఒక వ్యక్తికి బాగలేదు అనుకోండి, ప్రతి హాస్పిటల్కు తిరిగారు, తిరిగి అంటారు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు, ఇలా టన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నారు, అమ్మ మీరు ఎంత తిరిగినా మీకు బాగోదు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే దీనికి చక్కనైన డాక్టర్ గారంట, ఆయనే దీన్ని బాగు చేయగలడు. ఆయన దగ్గరికి వెళ్తేనే మీరు క్షేమముగా ఉండగలరు. ఎన్ని తిరిగారో దానికి చక్కని ఇంకొక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఆయనే అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఆమె 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో మనకు తెలియదు, ఎంత అనుభవించిందో శ్రమ మనకు తెలియదు. అర్థమైందా? తన జీవితంలో విరక్తి వచ్చింది, నిరాశ వచ్చింది. ఇక తన జీవితంలో ఎంతగా విసిగిపోయిందో, ఏమిటి నాకు ఈ రోగం అని అనుకుంది. ఒక్కటి విశ్వసించింది, ఆయనే నన్ను స్వస్థపరచు, ఆయనే అతడే యేసుక్రీస్తు వారు ఒక్కరే పాపము నుండి రక్షించేవాడు. అందుకే ఆయనకు రక్షకుడు అని పేరు. మరొకరికి రక్షకుడు అని పేరు లేదు. ఆయనే. ఒక ఊరు పులివెరలో ఉన్నాడు, ఒక గుడ్డివాడు ఎరుకో పులివెరలో ఉన్నాడు. ఆయన ఒక విశ్వసించాడు, ఏంటంటే నాకు సూప్ రావట్లేదు, నేను ఎంతకాలం ఈ భిక్షం ఎత్తుకుంటూ ఉంటాను, ఎవరో కాయనాలు వెళ్ళిపోతున్నారు, ఆయనే నన్ను రక్షిస్తాడట, ఆయనే నన్ను బాగు చేస్తాడట, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను అనుకుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేసినప్పుడు ఆయనే ఆయన్ని స్వస్థపరిచాడు. ఆయనే ఆమెను స్వస్థపరిచాడు. ఇలాగ మనము బైబిల్ గ్రంథంలో సువార్తలు అనేకమైన ఆయనే రక్షకుడు, ఇంకెవరు రక్షకుడు లేడు. ఎవరికి దానికి ఇంకొకరు పుట్టలేదు, ఇంకొకరు బాగు చేయలేరు. చూడండి, మనం అనుకుంటాం కదా, మనకి హార్ట్ అటాక్ ఉందనుకోండి, డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను చెప్పండి. డెంటల్ డాక్టర్ ఏం చేస్తాడండి? అరే నీకు గుండె జబ్బు అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారా, కాబట్టి నీ పళ్ళు పీకేస్తాను వెళ్ళిపోంటాడు. కాదు కదా, సరైన మార్గాన్ని ఎత్తుకుంటాం ప్రతి విషయంలో కూడా. గుండె జబ్బుకి గుండె వారికి, డెంటల్కి అయితే డెంటల్కి, అలాగే ప్రతి రోగికి ప్రతి ఒక్క స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉన్నారు. మరి పాపానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. పాపాన్ని పోగొట్టే ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఏమి కోరడం లేదు, ఆయన నీ దగ్గర ఏమి ఆశించట్లేదు. ఆఖరికి నువ్వు ఇచ్చే ఒక పండును కూడా ఆయన ఆశించట్లేదు. ఆఖరికి ఆయన అంటాడు, నువ్వు నా దగ్గరికి కూడా రానవసరం లేదు, నువ్వు ఉన్న స్థానంలోనే ప్రభువా నన్ను రక్షించంటే నేను రక్షిస్తాను అన్నంత దగ్గరగా ఉన్నవాడు. ఆయనే ఈ రాత్రి మనం ధ్యానం చేసి ఆయన తప్పించుకోలేరు, ఇంకొకరు లేరు. ఏ విషయమునైనా పాపమునకు పరిహారం చెల్లించి పాపమునకు అధికంటాడు కదా. మార్కు సువార్త 2:5-10 అంటాడు, పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద ఏముంది? అధికారం ఉంది. ఆయనకి అధికారం ఉంది పాపములను క్షమించాలి. మనం ఎన్ని తిప్పలు పడుతుంటామో, మనం ఎన్ని ఆలోచిస్తుంటామో అర్థమైందండి. ప్రక్కనే ప్రభువును ఉంచుకుంటాం, పరిగెడుతుంటాం, ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాం. ప్రక్కనే ప్రభు ఉంటాడు, దేవుని మందిరం ఉంటుంది, దేవుని సేవకులు ఉంటారు, వాక్యం ఎత్తబడుతుంటుంది. ఆయనే అని మాట వింటూ ఉంటాం. ఇంకెవరు దగ్గరిపోతాం. సోదరులారా, ఆయనే రక్షకుడు. ఆయనంటే రక్షకుడు మరొకరు లేరు. రక్షకుడు అనగా ప్రమాదం నుండి తప్పించేవాడిని రక్షకుడు అంటారు. ప్రమాదం నుండి తప్పించేవాడిని రక్షకుడు అంటాడు. ఏ ప్రమాదం? నరకము నుండి. ఏ ప్రమాదం? నిత్య నాశనము నుండి, ఉగ్రత నుండి, పాపము నుండి, శాపము నుండి తప్పించేవాడే రక్షకుడు. ఆయనే రక్షకుడు. ఈ లోకంలో ఎవరు రక్షకులు లేరండి. ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు నీ కొరకు అర్పణ చెల్లించలేదు. ఎవరో తెలుసా? రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఈ రక్షకుడు ఎవరో తెలుసా? ప్రకటించబడ్డారు. జనంలో ఏమైందండి?
ప్రకటించబడ్డాడు. 2వ అధ్యాయం 10వ వచనంలో దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు ప్రకటించబడిన రక్షకుడు ప్రకటించబడ్డాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది దైవజనులు ఈ రక్షకుడిని ప్రకటిస్తూ వస్తున్నారు. విశ్వసించగలవా ఈ వార్తను? భూలోకంలో ఏదైనా శుభవార్త ఉందంటే దీనికి మించిన శుభవార్త మరొకటి లేదు. వార్తకు మించిన వార్త మరొకటి రావచ్చు. ఒక షాపింగ్ మాల్ చీరంటే ఎంతో సంతోషపడతాం. మరో అది గుడ్ న్యూస్ అని మళ్ళీ చెప్తుంటాడు వాడు అడ్వర్టైజ్మెంట్లో. మా వెంటనే ఇంకొక షాపింగ్ మాల్ అంటాడు చీరకు 2 చీరలు అంటే ఈ గుడ్ న్యూస్ ఏమైపోయింది, బ్యాడ్ న్యూస్ అయిపోయింది. మరొక గుడ్ న్యూస్ వచ్చేది. అర్థమైందండి? అదే ఇంకొక షాపింగ్ మాల్ ఏమంటాడంటే అరే లాభం మన బిజినెస్ పడిపోతుందిరా అని ఏం చేస్తాడంటే చీరకు 3 చీరలు అన్నాడు అనుకోండి. ఆ పాత 2 గుడ్ న్యూస్ ఏమైపోయాయి, బ్యాడ్ న్యూస్ అయిపోయాయి. ఇది గుడ్ న్యూస్ అయిపోయింది. కానీ 2025 సంవత్సరం నుండి 2000 సంవత్సరాల క్రితం నుండి భూలోకంలో లేక ప్రకటించబడిన ఆ గుడ్ న్యూస్ ఇక గుడ్ న్యూసే. దావీదు పట్టణమందు నేను రక్షకుడు నీ కొరకు ఆయన రక్షకుడుగా పుట్టాడు. ప్రకటించబడ్డాడు దూతల చేత. ప్రకటించబడిన రక్షకుడు ప్రతి ప్రజలందరికీ ప్రకటించబడ్డాడు. ఆయన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త భావం ప్రకటించబడిన రక్షకుడు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలని అది కోరుతున్నాడు. అది అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామములోనే రక్షణ. ఏ నామం అది? యేసు నామం. యేసు నామం. వాడుకోవచ్చు. ఏదో నేను చేస్తే నన్ను కాపాడుతాను, ఏదో నేను చేస్తే అదే నాకు మోక్షం, ఏదో నేను చేస్తే అదే నాకు ఎలాంటి నా బిడ్డలను కాపాడుతాను. కాపాడేసరికి పక్కన పెట్టండి. నువ్వు నరకానికి వెళ్ళకుండా చూడు, నువ్వు నరకానికి వెళ్ళకుండా చూడు. పుణ్యము నిన్ను కాపాడదు కానీ బలి అర్పణ ద్వారా మోక్షానికి వెళ్ళే మార్గం ఆయన. ఈ వార్త ఇప్పటికీ తాజాగా ఉంది. ఈ వార్తకు మించిన వార్త మరొకటి భూలోకంలో ఇప్పటికీ రాలేదు, రాదు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త. అనొచ్చు దేశం చాలా నీచంగా చూడొచ్చు ప్రభువాన్ని, కానీ ఆయన లాంటి జన్మ ఎవరికి లేదు. దేవుడంటే వాడు ఎలా ఉండాలండి? దేవుడంటే ఎలా ఉండాలండి? పరిశుద్ధులుగా ఉండాలి. కరెక్టే, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడంటే ఎలా ఉండాలి? సర్వాధికారం కలిగిన వాడు ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవుడంటే ఎలా ఉండాలి? ప్రాణము పెట్టి ప్రేమించేవాడు ఉండాలి. అందుకే ఆ దేవుడు నన్ను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? ఎంతో. తన ప్రియకుమారుడు అర్పించినంతగా ప్రేమించాడు. మరి నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే ఏం చేస్తున్నావు? ఎవరైతే తన యందు విశ్వాసం ఇస్తారో వాళ్ళందరికీ నిత్యజీవం. చిన్న పని అంటే, చిన్న పని. నువ్వు పుణ్యం చేయనవసరం లే, నువ్వు మరొక కార్యం చేయనవసరం లే, నువ్వు మరొక కార్యం చేయనవసరం లే, కానీ ఒక చిన్న పని చేస్తు. యేసు ప్రభువా నువ్వు నా రక్షకుడు అయ్యా, నువ్వు నేను నిన్ను వెలుగుతున్నానంటే, నువ్వు నా పాపములను క్షమించంటే ప్రభువారు నీ పాపములను క్షమిస్తాడు. విశ్వసిస్తే చాలు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించి నువ్వేమవుతావు? రక్షణ పొందుతావు, రక్షింపబడతావు. అర్థమైందా? నా జీవితంలో కూడా అనేక సార్లు దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితుల్లో నేను కూడా ఒకసారి అనుకునేవాడిని, నేను పెద్ద సినిమా నటుడు కావాలనుకున్నాను. కానీ యేసు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు నాకు నేను శాంతి, సమాధానం. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా, నేను క్రైస్తవ తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినప్పుడు కూడా నేను ఎల్లప్పుడూ ఆచారయుక్తముగా దేవుని మందిరానికి వెళ్ళినటువంటి వాడిని, కానీ ఆత్మీయంగా దేవుని ఎత్తుకునేటువంటి వాడు కాను. కానీ నేను అనుకున్నాను, ఏదో భవిష్యత్తుకు వచ్చిన ఉన్నతమైన ఆలోచనలు నేను కలిగి ఉన్నప్పటికీ కూడా, ఏదో అయిపోవాలని ఆలోచించినప్పుడు కూడా ఆయన ప్రేమ నన్ను వెంటాడినది. ఆయన ప్రేమ రుచి చూశాను. ఆయన ప్రేమలో నేనేమైనంటే నేను ప్రేమించబడి యేసు ప్రభువుని ఒప్పుకున్నాను. ఆయన నా రక్షకుడు, ఆయన నా రక్షకుడు. యేసు ప్రభువు జనములలో ప్రకటించబడిన రక్షకుడు. ద గ్రేట్ గుడ్ న్యూస్, గొప్ప శుభవార్త.
ఆ రక్షకుడు రెండవ ఏం చేశాడు? పరిచర్య చేశాడు. ఒకటి ప్రకటించబడిన రక్షకుడు, రెండవది ఆ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసండి, పరిచర్య చేశాడు భూలోకంలో. అది కాదు కదా, నేను పరిచారం చేయించుకుంటాను నేను రాలేదు. ఇప్పుడైతే ఎంతనే ఒక చిన్న సేవకుడు కూడా 10 మంది పరిచారకులు చేయాలి. బైబిల్ పట్టుకోవడం, ఒకరు చేతుల మీద ఎందుకు అవన్నీ చాలా చేసినట్టు వాడిని మన ప్రభు ఎంత తగ్గించుకున్నాడండి. మన ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన బహిరంగంగా చెప్తున్నాడు, నేను ఈ భూలోకానికి ఎందుకు పుట్టారో తెలుసా, నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చారో తెలుసా, పరిచారం చేయించుకుంటకు. పెద్ద వయసు గారు వారిని గౌరవపరిచి మనం పరిచయం చేయడం తప్పని కాదు నేను చెప్పింది, కానీ యాంత్రికముగా మనం గర్వపడి పరిచయం చేయించుకోవడం అనేది తప్పు అంటున్నాడు. అది పెద్ద వయసు వారు, మన వయసులో పెద్దవారు, లేకపోతే మన సోదరులని మనం ప్రేమించి పరిచయం చేయడం అది వేరే సంగతి. అది ప్రేమ అంటారు, అది ప్రేమతో కూడిన పరిచయం అంటారు. కానీ కొంతమంది ఉంటారు ఎటువంటిదంటే వారు కదిలితే మెదిలితే ఏమవ్వాలి, పరిచయం చేసిన వారు పగబందీగా ఉన్నారు. అది ప్రభు పరిచారం చేయి, పరిచర్య చేసిన రక్షకుడు, ప్రకటించబడిన రక్షకుడు పరిచర్య చేశాడు. ఎటువంటి పరిచర్య చేసినది 3.5 సంవత్సరాలే, కానీ ఇంతవరకు కూడా ఆయన పరిచర్య మనం చెప్పుకుంటాం. ఇంతవరకు కూడా ఆయన లాంటి చేసిన పరిచర్య ఎవరు కూడా చేయలేదు. మన కొరకు విజ్ఞాపన చేసిన పరిచర్య చేశాడు, రోగులను స్వస్థపరిచే పరిచర్య చేశాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు, అనేక మందిని తన ప్రేమతో కరుణ కలిగిన ప్రేమతో ఆయన చేరదీశాడు. అటువంటి పరిచయం చేశాడు అని అంటాడు. ఇంకా ఆయన ఎంత గొప్ప పరిచయం చేశాడు తెలుసండి. ఆఖరికి ఆయన శిలువ మరణానికి వెళ్తాడనగా ఆ రాత్రి శిష్యుల పాదాలు కడిగినంతగా పరిచయం చేశాడు. అసలు ఏమైపోవాలి? అది దీన మనసు, అది మాదిరి నేర్పించాడు. అరే బాబు, నేనేం సుపీరియర్ కాదు, నా తండ్రి పంపుకొచ్చాడు, కానీ ఒక మాదిరి చూపించాడు. నేను నిన్ను కడుగనియను, నాతో నీకు పాలు లేదు. యోహాను సువార్త 13:9. నువ్వు నన్ను కడగ. పరిచర్య చేశాడు. ఎంతగా పరిచర్య చేశాడంటే ఎంతగా చేయాలో, 3.5 సంవత్సరాలు ఎంతగా ప్రకటించాలో, ఎంతమంది జీవితాలను బాగు చేయాలో, ఎంతమందిని స్వస్థపరచాలో, ఎంతమందిని ఆయన కలుసుకోవాలో, ఎంతమందిని ఆయన దెయ్యములను వెళ్ళగొట్టాలో, మృతులను లేపాలో, లేకపోతే అక్కడ ఉన్న వారిని ఆయన ఆదుకున్నాడు. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడ్డాడు. చూడండి ఓ మాట గురించి ఎంత మంచిగా ఉంటుందో. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువు. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. శరీరముతో ప్రత్యక్షుడయ్యడు, అది ప్రకటించబడిన రక్షకుడు. ఆ ప్రకటించబడిన రక్షకుడు ఏమయ్యాడు? లోకమందు నమ్మబడు. ప్రకటించబడిన రక్షకుడు, పరిచర్య చేసిన రక్షకుడు. ఏనాడు ఎప్పుడు నిద్రపోయేవాడు, అసలు దానికి నిద్ర ఉండేది కాదు. అర్థమైందా? ఒకసారి అలసిపోయాడు ఆయన. అలసిపోయి ఆ ధోనిలో వస్తున్నప్పుడు కొద్దిగాలాగా ఆయన తలవాల్చినప్పుడు ఏమైంది? గొప్ప తుఫాను వచ్చింది. ఆత్మవిశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. పరిచయం చేశాడు. ఎంతగా పరిచయం చేశాడంటే అందుకంటాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు పరిచర్య చేయుటకు, రెండు పనులు చేయడానికి, పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా క్రయధనము చెల్లించడానికి వచ్చాడు. అంటే అక్కడే తెలిసిపోతుంది ఆయన పరిచర్య చేయడానికి వచ్చిన రక్షణ. ఈ జీవితంలో మనం అనుకుంటాం ఏదో సూపర్ అనుకుంటాం, కాదు. మన నేచర్ సూపర్ అనుకోవడం. మన నేచర్ ఈ క్రిస్మస్ సీజన్లో రీజన్ ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే అదే నీకు నిజమైన క్రిస్మస్.
అదే నీకు నిజమైన క్రిస్మస్. ఒప్పుకోరు జనాలు, లోకం ఒప్పుకోదు, కానీ ఆయన నమ్మబడ్డాడు. రుజువులతో సహితం నమ్మబడ్డాడు, పునరుద్ధానంతో సైతం నమ్మబడ్డాడు, తన పరిచర్యతో ఆయన నమ్మబడ్డాడు, తన పేరుతో ఆయన నమ్మబడ్డాడు. ఆయన రక్షకుడే. అందుకే మనం చదివాం, ఈయన నిజముగా లోక నమ్మబడ్డాడు. ఆయన మనం చెప్పిన ఆయన నిజముగా ఆ మెస్సయ్య, ఆయన నిజముగా ఎవరండి? లోకరక్షకుడే, నమ్మబడ్డాడు. ఆయన సిలువ వేసినప్పుడు ఆ యొక్క శతాధిపడ్డాడు, ఇతడు నిజముగా నీతిమంతుడు, నమ్మబడ్డాడు. పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, నమ్మబడ్డాడు. పునరుద్ధారుడయ్యాడు, నమ్మబడ్డాడు. ఆరోహణం అవుతున్నాడు, నమ్మబడ్డాడు. ప్రకటించబడుతున్నాడు, నమ్మబడిన వాడు. చాలా మంది అంటారు రుజువులేటండి అంటారు. చాలా రుజువులు ఉన్నాయి. పరిశుద్ధ జన్మ, పరిశుద్ధ జీవితం ఆయన జీవించాడు. ప్రకటించబడిన రక్షకుడు, పరిచర్య చేసిన రక్షకుడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటంటే ప్రాణం ఇచ్చిన రక్షకుడు. ఆయన ఎవరండి? ప్రాణం ఇచ్చారు. నీ కొరకు ఎవరు ప్రాణం ఇస్తారు? ఎవరు క్రయదము చెల్లిస్తారు? ఎవరు నీ కొరకే బలి అర్పణ అర్పిస్తారు? ప్రాణం ఇచ్చిన రక్షకుడు ఆయన. ప్రాణం ఇచ్చాడు, మన క్రయధనమును చెల్లించి మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించాడు. మ్రాను మీద వేలాడాడు, గలతీ పత్రికలో శాపగ్రాహి అయిపోయాడు. అనుకుంటున్నావు ఏదో ఆ దేవుడు ఈ దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు అనుకోవచ్చు. ఆ దేవుడు ఈ దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆయన అందరికీ దేవుడు. యేసు ప్రభువారు అందరికీ ప్రభు. నువ్వు అంగీకరిస్తే నువ్వు ధన్యులు, నువ్వు అంగీకరిస్తే ధన్యులు. ఆయన ఏం చేస్తాడండి అని మీరు అడగచ్చు. మొట్టమొదటిగా నీ పాపములను తీసివేస్తాడు, రెండవదిగా నీకు క్షమాపణ ఇస్తాడు, మూడవదిగా ఆయన బిడ్డగా చేసుకుంటాడు, నాలుగవదిగా ఆయన సహవాసములో సంఘములో చేర్చుకుంటాడు, ఐదవదిగా ఆయన నిన్ను ఆత్మీయంగా పెంచుతాడు, ఆరవదిగా ఆయన రాకడ కొరకే నిన్ను సిద్ధపరుస్తాడు, ఏడవదిగా ఆయనతో నిన్ను తీసుకుంటాడు. మోక్షం ఇచ్చేవాడు, మోక్ష ప్రదాత. మోక్ష ప్రదాత, గమనించు, మోక్ష ప్రదాత. ప్రదాత అంటే అర్థం తెలుసా? ప్రదాత అంటే అర్థం తెలుసా? చెప్పండి ఎవరైనా. ప్రదాత ప్రదాత, దాత అనేవాడు, దానం చేసేవాడిని దాత అనేవాడు. ప్రదాత అంటే అంతే, అది సరైన మాట వచ్చింది. ప్రదాత అంటే ఇంకా ఆయన లాంటి వారు ఇంకొకరు లేరు, ఆయనే రక్షకుడు. ప్రదాత అంటే ప్రాణం ఇచ్చి కూడా ఆయన చేస్తాడు. ఏదైనా దానం చేయొచ్చు, ఏదైనా దాతగా దానం చేయొచ్చు. అర్థమైందండి? చాలామంది ఉంటారు, క్రిస్మస్ సీజన్లో కూడా చెప్తుంటారు. అర్థమైందా? ఈరోజు ఈ క్రిస్మస్కి ఇదిగో పలానా సహోదరుడు దాత, భోజనం దాత, అర్థమైందా? స్టేజ్ దాత, లైటింగ్ దాత, ఈ దాత ఆ దాత అంటారు. పలానా వాళ్ళందరూ దాతలే. ఈయన ఎవరో తెలుసా? ప్రదాత అంటే ప్రాణం ఇచ్చిన దాత, ప్రాణం ఇచ్చిన దాత. నీ మోక్షము కొరకు ప్రాణం ఇచ్చిన దాత. ఈ సంస్కృత పదాలు కొన్ని చెప్తే అర్థం కాదు, కానీ ప్రదాత, ప్రాణం ఇచ్చి రక్షించుకున్నవాడు. అర్థమైందా? చాలామంది అంటారు, ఒకవేళ ఆ క్రిస్మస్లో మనం అనుకుంటాం భోజనాలు ఇంత డిన్నర్ ఏర్పాటు చేసిన వ్యక్తి పేరు చదవలేదనుకో, భోజనాలు సరిగ్గా జరుగుతాయా? చెప్పండి. కూర ఇద్దరు అంటారు కదా. వాళ్ళు దాతలు. మన ప్రభు ప్రదాత. ప్రదాత విలువైనది చెల్లించిన వాడే ప్రదాత, ప్రాణం ఇచ్చిన వాడే ప్రదాత. అర్థమైందా? ఎవ్వరు ఇవ్వలేనిది ఇచ్చిన వాడే ప్రదాత, ఎవ్వరు ఇవ్వలేనిది ఇచ్చిన వాడే ప్రదాత. ప్రధాని అంటే ఇంకా ఆయనకన్నా ఎక్కువైన ఎవరు ఉన్నారా? కృష్ణుడి పక్కన పెట్టండి, కార్యనిర్వాహకుడు ఆయనే కదా. ప్రదాత కూడా అంతే, ఆయనకు మించింది. ఆయనే రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనే, ఇంకొకరు లేరు.
వెతికినా దొరకరు. నీ పాపాలకి నీ పుణ్యం మోక్షానికి తీసుకెళ్ళదు, నీ దానం మోక్షానికి తీసుకెళ్ళదు, ఇంకోటి చేస్తే మోక్షానికి తీసుకెళ్ళదు. ప్రదాత దగ్గరికి రా. మోక్ష ప్రదాత, ప్రాణం ఇచ్చి మోక్షాన్ని ఇచ్చిన వాడినే మోక్ష ప్రదాత అంటారు. ప్రాణం ఇచ్చి మోక్షానికి తీసుకెళ్ళినటువంటి మరి ఎవరు తీసుకెళ్తారు మోక్షానికి? ప్రాణం ఇచ్చి ఎవరైనా తీసుకెళ్లారా? చరిత్రలో ఎవరైనా ఉన్నారా? మరి మోక్ష ప్రదాత అంటే ఈజీగా నువ్వు పలుకుతున్నావే. అసలు ఆ యొక్క మాటల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మోక్ష ప్రదాత అంటే మోక్షాన్ని దానం చేసేవాడు. ఆ మోక్షాన్ని ఎలా దానం చేశాడు? ప్రాణం ఇచ్చి దానం చేశాడు. పుణ్యము చేస్తే వచ్చేది కాదు. ఆయనే రక్షకుడు, ఇంకొకరు లేరు. తెలుగులో భలే ఆయనే, ఇంకొకరు లేరు. ఆయన రక్షకుడు అనలేదు. ఆయన రక్షకుడు అంటే ఎవరితోనో కలిపేసినట్లు కాదు, ఆయనే. దీర్ఘము ఒక ఘనమైన మెసేజ్. అది ఆయనే ప్రాణమిచ్చిన దాత, ప్రాణమిచ్చిన దాత. మనం చూస్తుంటాం, సర్వసాధారణంగా వాడుతుంటాం రక్తదాతలండి. ఎవరైనా పుట్టినరోజులు అయితే ఏం చేస్తారండి? బ్లడ్ బ్యాంక్స్ పెడుతుంటారు కదా, రక్తదాన శిబిరాలు పెడతారు. అందరికీ రక్తాలు తీసేస్తారు. తీసిన పర్లేదు కానీ ఒక యాప్లెస్ ఒక జ్యూస్ ఇచ్చి పంపించేస్తారు. పంపించిన తర్వాత ఆయన లాస్ట్లో మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడండి? మీ రక్తదాతలందరికీ నమస్కారం అంటాడు. ప్రదాత అంటే, మోక్ష ప్రదాత అంటే అర్థం ఏంటి తెలుసా? మోక్షాన్ని మనకు దానముగా ప్రాణం ఇచ్చి అర్పించి మోక్షాన్ని తీసుకెళ్ళిన మోక్ష ప్రదాత. డబ్బు చెల్లించవచ్చు, ఒక దాతం కావచ్చు, వేరే దాతం కావచ్చు, వేరే దాతం కావచ్చు. కానీ మోక్షాన్ని దానముగా నీకు ఇవ్వగలిగిన అది అంటాడు కదా, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. చూడండి, రోమపత్రిక 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం చదువు. 6:23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము దేవుని కృపావరము. ఏలైనగా పాపం వల్ల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం. అది మోక్ష ప్రదాత. ఆయన ఉచితంగా ఇచ్చారు. ఆ ప్రభు వారు కల్వరి శిలువలో మీ కొరకు మరణించి ఈ రీతిగా పిలుస్తున్నాడు. దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఎవరు నా దగ్గరికి వస్తే వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తారు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయను అంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆయన ఒక్కడే పిలవగలిగిన శక్తిమంతుడు. మోక్షం ఇచ్చేవాడే పిలవగలడు. మోక్షం ఇచ్చేవాడు నీ కొరకు ప్రాణం పెట్టేవాడే పిలవగలడు. ఈ రాత్రి మరణిస్తు నువ్వు ఎక్కడికి వెళ్తావు? మోక్షానికి వెళ్తావా, నరకానికి పోతావా? ప్రభు ఈ రాత్రి అడుగుతున్నాడు. మోక్ష ప్రదాత నీ కొరకు పుట్టాడు. మోక్ష ప్రదాత నీ కొరకు పరిచయం చేశాడు. మోక్ష ప్రదాత నీ కొరకు ప్రాణం పెట్టాడు. మోక్ష ప్రదాత నీ కొరకు పునరుద్ధారుడయ్యాడు. మోక్షుడు కూడా ఆ ప్రభు దగ్గరికి వస్తాడు. 3 విషయాలు. ప్రకటింపబడిన రక్షణ, పరిచర్య చేసిన రక్షకుడు, తర్వాత ఆయన ప్రాణం ఇచ్చిన రక్షకుడు, పునరుద్ధానుడైన రక్షకుడు. ఆయన ఉండిపోలేదు. ఆయన అన్నీ ప్రత్యేకమండి. మీరు రాసుకోండి, మీరు వర్షాలు రాసుకుంటే ప్రతిదీ ప్రత్యేకమే. ఇతరులతో మనం పోల్చుకుంటే ఈయన దేవుడని ఒప్పుకో తప్పుదలుగా. పుట్టుకలైతేనేమి, పరిశుద్ధతలైతేనేమి, పరిచర్యలైతేనేమి, ప్రేమించుటలైతేనేమి, క్షమించుటలైతేనేమి, మరణాన్ని జయించడంలో అయితేనేమి, పునరుద్ధారుడైతేనేమి, ఆయన ఇచ్చిన వాగ్దానాల విషయంలో అయితేనేమి, వేరే చేసుకో. ఆయన లాంటి రక్షకుడు మరొకరు. ఆయనే రక్షకుడు. ఒక చిన్న మాట, ఆయనే రక్షకుడు.
ఎవరి సోదరుడా ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారిని ఏమవుతారండి? రక్షణ పొందుతారు. ప్రభు యేసునందు విశ్వాసం ఇస్తే రక్షణ దొరుకుతుంది. మరి ఎవరి వలన రక్షణ లేదు? నువ్వు అనుకున్న పేర్లన్నిటి వల్ల రక్షణ లేదు. ఒకే పేరు, రక్షకుడు అని ప్రకటించబడిన నామము యేసు నామం మట్టుకే. కాబట్టి రాత్రి ప్రభువును అంగీకరిస్తాను. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువు పుట్టినప్పుడు వారిద్దరి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. యేసేపు మరియా పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. వారు అంటే పెళ్ళైన వారు చాలామంది ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వారికి కూడా ఇస్తున్న ఒక హెచ్చరిక అనుకోవచ్చు. వారు దేవుని చిత్తానికి ఎంత లోబడ్డారో తెలుసా? దేవుని చిత్తానికి ఎవ్వరు వ్యతిరేకం అవ్వలేదు. యేసేపు వ్యతిరేకం అవ్వలేదు, మరియా కూడా వ్యతిరేకం అవ్వలేదు. వెంట వెంటనే లోబడ్డారు. దేవుని చిత్తానికి ప్రకటించబడగానే లోబడ్డారు. అందుకే క్రిస్మస్ ఈజ్ ఒబీడియన్స్. ప్రభు విధేయత చూపించి లోకానికి వచ్చాడు. మనము కూడా విధేయత చూపాల్సిన వారు. ఎంత విధేయత చూపించేవాడు తెలుసా అండి? చూడు ఒక మాట, మొదటి అధ్యాయము మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూడండి, చదవమ్మా. 19వ వచనం. అమ్మ మత్తయి మొదటి అధ్యాయం 19వ వచనమ్మా. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విననాడు ఉద్దేశించను. ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షుడై, దావీదు కుమారుడు అనే యేసేపుని భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకుము. అప్పుడు ఏం చేశాడు? 24వ వచనం. 24 యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను లోబడ్డాడు. ప్రశ్నలు వేయలేదు. ఏంటి ప్రభా, ఏంటి దూతమ్మ, ఏంటి ఇవన్నీ ప్రశ్నలు వేయలేదు. అందుకే ఒబీడియన్స్. భార్యాభర్తలు దేవునికి విధేయులైతే, ఇద్దరు విశ్వాసంలో కొనసాగుతుంటే, దేవునికి విధేయులైతే దేవుని చిత్తం వారి జీవితాల్లో జరుగుతుంది. దేవుని చిత్తం వారిలో ఆయన చూడ 24 ఉంటాడు. చూడు, యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను ఏం చేశాడండి? లోబడ్డాడు. చూడండి ఇంకో మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ప్రత్యక్షమై నీవు లేచి అతనితో చెప్పాను. 19వ వచనం. 19వ వచనం 2వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్త. హేరోదు చనిపోయిన తరువాత నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. 15వ వచనం కూడా చదువమ్మా. 15వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు. ఎంత దిగాడండి? వెళ్ళిపోయాడు. వచ్చాయి ఐగుప్తుడు వచ్చేసాడు. ఏంటి ప్రభా నాకు ఈ కష్టాలు, ఇక్కడేదో పోనీ మా బంధువుల మధ్య మేము ఇక్కడేదో నా ప్రదేశం వెళ్ళిపో. భార్యాభర్తలు ముఖ్యంగా చెప్తున్నారు, దేవుని గణపరుస్తున్నప్పుడు దేవునికి లోబడతారు. దేవుని గణపరిచినప్పుడు దేవునికి. అదే మరి విషయంలో కూడా అంతే కదండి. మరి విషయంలో అలాగే ఎంత లోబడట. అసలు క్రిస్మస్ అంటే ఒబీడియన్స్ అనేది. ఆయన విధేయతను మనం జ్ఞాపకం చేసుకోండి. అందులో ఉన్న ఆ క్రిస్మస్ సీజన్లో ఉన్న ఆ వ్యక్తుల యొక్క విధేయతను మనం జ్ఞాపకం చేసుకోవడమే. ప్రభు ఎంత విధేయుడయ్యారో వీళ్ళు కూడా దేవుని చిత్తానికి అంత విధేయుడు. రాత్రి 2 ప్రశ్నలు ముగిస్తున్నాను. నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావా? నీ పుణ్యము నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి, కానీ మోక్ష ప్రదాత, ప్రాణము పెట్టిన దాత, మోక్షము కొరకు ప్రాణము పెట్టిన దాత నిన్ను ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ప్రకటింపబడ్డ రక్షకుడు.
పరిచర్య చేసిన రక్షకుడు, ప్రాణము పెట్టిన రక్షకుడు, పునరుద్ధానుడైన రక్షకుడు, పరమును చేర్చే రక్షకుడు, నిన్ను పరములను చేర్చే యేసుప్రభువును అంగీకరించకపోతే మా 2 చేతులు జోడించి మేము అడుగుతున్నాం. యేసుప్రభువు ఒక్కరే నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, నిత్య జీవం. యేసుప్రభువును అంగీకరించండి. పరలోకానికి మనము మోక్షానికి వెళ్ళే దారిని వెతకండి. ఆ అన్వేషణలు ఉండండి. నువ్వు ఎన్ని అన్వేషణలు చేసావో సరే పక్కన పెట్టు, కానీ ఒక మోక్షానికి వెళ్ళి యేసు ప్రభువారి ద్వారా ఒక అన్వేషణ చేయి, చేరుతావు గమ్యాన్ని. మీరు అన్వేషణ చేస్తే నువ్వు అక్కడికి చేరవు, గమ్యానికి వెళ్ళావు, సైడ్ ట్రాక్లో వెళ్ళిపోతావు. యేసు ప్రభువారిని ముందుకు పెట్టుకొని అదే ఆయన అన్వేషిస్తూ ముందుకెళ్తే నువ్వు వెళ్తావు. రెండవ ప్రశ్న, దేవుని బిడ్డలు అనుకున్న మనము మన కుటుంబ జీవితాలలో దేవునికి లోబడుతున్నామా? యేసుకు ఎంతో లోబడ్డాడు కదా, ప్రతి విషయంలో. మరియ లోబడింది, ప్రభువే లోబడ్డాడు. నువ్వు లోబడుతున్నావా? మోకరించండి, ప్రార్థన, అలుగుసుకుని ప్రార్థన. రాత్రి ప్రభుని దగ్గరికి తీసుకొచ్చిన వాక్య భాగాన్ని నువ్వు విన్నావు. ప్రభుకి లోబడతావా? ప్రభుకి నీ హృదయం ఇస్తావా? అయ్యో నేను అది నాకు అవసరం లేదని తల బిరుసుగా ఉండకో. ఎవరైనా సరే, ఈ లోకము అందము, ఆకర్షణ, ఈ లోకము ఎంతో మంచిగా కనబడచ్చు. నరకానికి పోకుండా యేసుప్రభువా నీ రక్షకుడిని అంగీకరించు. యేసుప్రభువా నన్ను క్షమించగలడు. ప్రభు నిన్ను క్షమిస్తాను. ఆ రక్షకుడే నీ కొరకే పుట్టాడు. ఆయనే రక్షకుడు, ఆయనే రక్షకుడు. ఒకవేళ యేసుప్రభువును అంగీకరించిన ప్రభు మాటకు విధేయత చూపిస్తున్నావా? దేవుని మాటకు విధేయత చూపించడమే క్రిస్మస్. యేసు తన జీవితంలో, అలాగే మరియ తన జీవితంలో, గొల్లలు తమ జీవితంలో, నానులు తమ జీవితాల్లో వారు వేరొక మార్గాన్ని వెళ్ళిపోయారు. నానులు లోబడ్డారు. క్రిస్మస్ ఇస్ ఒబీడియన్స్. ప్రభు ఇతడే వచ్చాడు, అదే క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభువుని అంగీకరించకపోతే ప్రభు యేసు క్రీస్తుని స్వరక్షకుడిగా చేర్చుకో. ప్రభు నీకు నెమ్మదినిస్తాడు, క్షమాపణిస్తాడు, పరలోకమిస్తాడు, ప్రభు బిడ్డగా మార్చు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. రాత్రి తీసుకురాబడిన ప్రతి మాటను మీరు దీవించి ఆశీర్వదించి మీ సన్నిధి యొక్క సంతోషంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మూడు 356 పాట సంఖ్య 356. పాత పాట పుస్తకంలో 353. మానవ రూపమును ధరించి అరుదించే యేసు యుగమునకు, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. 356. మానవ రూపమును ధారించి అరుదించే యేసు యుగమునకు, ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే. క్రూరాసిల్వారెక్కి తానే యోచేదు బాధలన్, క్రూరాసిల్వారెక్కి తానే యోచేదు బాధలన్, శరీర
దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే రూపమును ధరించి అరుదించే సునిహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే చేసెను వెల్లడి పరమాతండ్రి గొప్ప ప్రేమ మనకై చేసెను వెల్లడి పరమాతండ్రి గొప్ప ప్రేమ మనకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకై యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా యేసును స్వీకరించుము నీ స్వంత రక్షకునిగా పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే రూపమును ధరించి అరుదించే యేసునిహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే సన్నుగూచు శాంతి లేక పాప భారము క్రిందను సన్నుగూచు శాంతి లేక పాప భారము క్రిందను కన్నీటిని విడచుచును దూరముగా నీవుందువా కన్నీటిని విడచుచును దూరముగా నీవుందువా నిన్ను యేసు నేడే పిలిచెను ఆయన యోధకురా నిన్ను యేసు నేడే పిలిచెను ఆయన యోధకురా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే రూపమును ధరించి అరుదించే యేసునిహమునకు ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే ఈ పాపలోకమునకు రక్షకుండు వర్తమానం తలంపం ఆయనే రక్షకుడు ఆయనే మనం సువార్త వెళ్తుంటే ఈ పాటలన్నీ వస్తాయి మనకు సువార్త లేదు సువార్తలో ఎక్కువ పాట పాడుతుండేవాడు అన్ని పాటలు స్వార్థ పాటలు ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమే స్వామినారాయణ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను బిడ్డ కొరకు ప్రార్థన చేసి ఆశీర్వదించి ముగిస్తాను.
దయచేసి కళ్ళు మూసుకోండి. మోకరించుకుంటే మోకరించండి. ప్రేమ నమ్మకంగా పరలోకతండి, సర్వశక్తిమంతుడు నాయన, భూమి ఆకాశము సృజించిన గొప్ప దేవ, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు చేస్తాం తండ్రి. అవును ప్రభా, ఏ లోకంలో నువ్వు సృష్టించిన మానవుని పోతని మేము పాపం చేసినప్పుడు, ఆ సైతాన కదంబల హస్తంలో మేము నలిగిపోయినప్పుడు మరి నువ్వు ఆలోచించిన ఆయన ఎవరిని పంపించాలని ఈ ఏకైకమైన లోకానికి పంపించావు ప్రభా. ఆయనే నగరుడైన యేసు నామములోనే రక్షణ పొందాలని గ్రహించి నా కోసం గొప్ప బహుమానంగా యేసుని ఏకైకమైన లోకానికి పంపించావు ప్రభా. ఈ లోకానికి యేసయ్య రాకపోతే మా పాపములకు విమోచన లేదు నాయన, మరి పరలోక రాజ్యం లేదు, నశించిపోవాల్సిందే అని ప్రభా నా కోసం ప్రేమించి నాయన, మరి మేము పరలోక రాజ్యంలో మోక్షానికి చేరాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తం ఎవరిది ఉండాలంటే పరిశుద్ధ రక్తమే ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తమే నదుడైన యేసుగా పరిశుద్ధ రక్తాన్ని కలువరిలో నాయనా చిందించి మా పాప విమోచన ఖైదం చెల్లించి మాకు మోక్షాన్ని ప్రసాదించాడు ప్రభువా నాయన. మరి అందుకనే శ్లోకం చెప్తుంది, సర్వ పాప పరిహారం రక్త పోషణాస్యం తన రక్త పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని అన్నారు స్తోత్రాలు. ఎవరైతే పరిశుద్ధ రక్తంలోనే పుణ్యవారం వస్తుంది ప్రవర్తండి, అదే రీతిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా ఈ లోకానికి ప్రవర్తండి మాకు విమోచన ఖైదనకు వచ్చి స్తోత్రాలు చేస్తున్నాం నాయన. అంతేకాదు ప్రభా, ఈ లోకానికి వచ్చి అనేక మందిని బాగు చేసావు ప్రభా. పక్షవారిని బాగు చేసావు, గుడ్డివారిని బాగు చేసావు నాయన, చూపులేని బాగు చేసావు, కుంటివారిని బాగు చేసావు, చనిపోయిన వారిని లేవదీసావు ప్రభా, నీ స్తోత్రాలు నాయన. అంతేకాదు మా కోసం కరువులో శినుడు చనిపోయి నాయన, చనిపోయి తిరిగి మూడో లేచి తండ్రి కృపాసును కూర్చి దినమల్ల మాత్రం విజ్ఞాపన చేస్తుంది స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం. అవును ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన పాటల్లోనూ మరి మా దోషంలో పెట్టుకుని వర్తమానం మీరు ఉన్నారు ప్రభా. అనుకో ప్రభా, 5 లక్షలు మేము మర్చిపోకుండా ప్రభా తండ్రి ప్రేమించిన భద్రం మేము నా ప్రభా స్తోత్రాలు నాయన. వచ్చిన బిడ్డలను దీవించి ఆశ్రయించండి. ముఖ్యంగా ప్రభా బ్రదర్ శంకర గారి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. 2 కుమార్తెలు 2 అల్లుడిని ప్రభా తండ్రి, బిడ్డలను ప్రభా తండ్రి దీవించి ఆశ్రయించి వారికి దీనిలో బిడ్డలు చేసిన మేలు ఉపకారం బట్టి నాయనా నీ కృతజ్ఞతగా ఈ మీటింగ్ పెట్టుకున్నారు ప్రభా. అది ఒక్కడే ప్రభా తండ్రి నాయనా నీ కృతజ్ఞత చెల్లకుండా నాయనా మరి 34 దావీదు కీర్తన మరి 34 3వ వచనం ప్రకారంగా నాతో కూడి యెహోవాను కనపరిచి మనందరము కూడి యెహోవాను గొప్ప చేయదమని ఆ గొప్ప మనసు ఇచ్చిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డను దీవించి ఆశ్రయించి మరి చిన్న ప్రజలందరినీ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమ గల తండ్రి, అత్యంత కృప కనికరం కలిగిన దేవ నీకు వందనాలు. అన్న శంకరరావు గారిని బట్టి నీకు వందనాలు, అలాగే సహోదరుని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన కృతజ్ఞత మనసును బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. కుమార్తె ప్రభు కుమారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అలాగే సూర్యుని కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. వారికి ఇచ్చిన వెడ్డింగ్ యానివర్సరీని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం దేవా. గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడారు. ఈ నామం మహిమార్థమై తండ్రి ప్రభా, వారికి అనుగ్రహించిన ఫలాలను బట్టి కూడా నీకు వందనాలు. 4 దినాల కొరకు బిడ్డను ఆరోగ్యవంతముగా ఉంచమని కోరుతున్నాం దేవా. వారి సంతోషాన్ని అధికము చేయమని కోరుతున్నాం దేవా. ముఖ్యముగా వారిద్దరూ కూడా తండ్రి నీకు సంపూర్ణముగా ఎరగగలటానికి మీకు కృప దయచేయండి ఆయన. ఈ సంపూర్ణమైన తండ్రి ఆశీర్వాదాలు వారు పొందుకోవటానికి మీకు కృప దయచేయండి. పెద్ద కుమార్తె రత్నకుమారి కొరకు తన భర్త కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరెంతో గొప్ప అద్భుతాలు చేశారు ఈ సంవత్సరంలో వారి జీవితాల్లో. నిరాశురాలు కూడా తండ్రి ప్రభా, వారు ఎంతో బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తండ్రి వారి జీవితాల్లో తండ్రి మీరు ఒక తండ్రి మంచి ఆలోచన చెప్పి ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు యేసులో ప్రతి అవసరత కూడా తీర్చిపెట్టున్నారు. ముఖ్యముగా ప్రభుత్వాన్ని సూర్యాన్ని కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటూ వచ్చిన వారందరినీ దీవించమని, సంతోషముగా నిన్ను వారింట్లోకి చేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి
వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా వారికి, సూర్యునికి, అలాగే కుటుంబానికి, పరిశుద్ధులందరికీ తోడై ఉండి నడిపించును గాక. రిఫ్రెష్మెంట్